రాక్లాండ్ అనే దేశంలో ఒక ఆయన మంచి ప్రొఫెసర్. ఆయనతో దేవుడు మాట్లాడి సువార్తకు వెళ్ళమన్నాడట. సువార్తకు వెళ్ళమంటే వెంటనే ఆయన సువార్తకు నిర్ణయించుకొని తనకున్నటువన్నీ వదిలేసి, తనకున్న ఆధిక్యతలన్నీ వదిలేసి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక తమిళనాడులో ఒక భయంకరమైనటువంటి ఏరియా అది. ఆ ఏరియాకి సువార్తకు వచ్చాడు. ఇండియా దేశంలో తమిళనాడు ప్రాంతంలో. సో రాక్లాండ్ నుంచి ఆయన పెద్ద ప్రొఫెసర్, యూనివర్సిటీలో మంచి శాలరీ, మంచి ఇల్లు, మంచి ధనవంతుడు. సో తన ధనాన్ని, తన కుటుంబాన్ని అంతటిని వదిలిపెట్టేసి సువార్త కొరకు తను ఇండియా దేశంలో తమిళనాడులో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. దొరకదా, తెల్లగా ఉంటాడు. సువార్తను ప్రకటిస్తుంటే ఎవరు అంగీకరించట్లేదు. అందరూ అతను ఒక హీనంగా చూస్తున్నారు. చాలా కాలం అలాగనే ప్రకటించి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన దగ్గర తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. తినడానికి తిండి కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆకలితో తట్టుకోలేకపోతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఎండ, ఈ వేడిమికి, ఆ దేశంలో ఉన్న చల్లదనం, ఈ దేశంలో ఉన్నది వేడి, ఈ దద్దురులు వచ్చి బొబ్బలు కట్టేసి ఒళ్ళంతా కూడా మంటలుగా ఎర్రగా రగిడిపోయి ర్యాషెస్ వచ్చేసి భయంకరంగా తయారైపోయింది పరిస్థితి. డాక్టర్కి చూపించుకోలేడు. ఇక్కడ ఎవరూ లేరు. ఆ రోజుల్లో ఫోన్ సదుపాయాలు ఏమీ లేవు. ఉత్తరాలు రాస్తే కొన్ని వారాలకు కానీ వెళ్ళేవి కాదు. సో అలాంటి భయంకరమైన పరిస్థితి. అవన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని కొరకు అవన్నీ ఆ మినిస్ట్రీకి ఇచ్చేసాడు. అక్కడ ఇచ్చేసి ఒక్కడు వచ్చేసాడు ఒక సూట్ కేసుతో. ఆ సూట్ కేసు వస్తూ ఉంటే ఆ స్టార్టింగ్లోనే సూట్ కేసును దొంగలు కొట్టేశారు. దొంగలు కొట్టేస్తే, ప్రభా ఆ సూట్ కేసులో డబ్బులన్నీ, బట్టలన్నీ పోయినా పర్వాలేదు, అందులో బైబిల్ ఉంది ప్రభా, నాకు ఆ బైబిల్ కావాలి, నాకు ఎలాగైనా ఈ తెచ్చిపెట్టు ప్రభా అని చెప్పి దేవుడిని అడిగితే, ఆయన 2 రోజులు వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు ఒక తుప్పల్లో ఆ సూట్ కేసు అంతా విర్రగొట్టేసి ఆ బైబిల్ అక్కడ పడేసి ఉందంట. మిగతావన్నీ పట్టుకుపోయారు. సో అది చూసి చాలా సంతోషించి, బైబిల్ దొరికినందుకు చాలా వందనాలు ప్రభా అని చెప్పి ఆ బైబిల్తోనే సువార్త ప్రకటిస్తూ ఎవరైనా పెడితే తినడం, దేవుని సువార్త ప్రకటించడం చేస్తున్నాడట. అంత గొప్ప ప్రొఫెసర్, మంత్రి, లక్షల రూపాయల్లో శాలరీ ఉన్నటువంటి ఆయన ఈరోజు ప్రభు కొరకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకరోజు ఆయన జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది. ఏంటంటే ఒకరోజు ఆకలితో పాపం ఆయన ఒక వీధిలో అడుగుతున్నాడట, అమ్మ ఏదైనా ఉంటే పెట్టండి అని చెప్పి. ఆయన తెల్లగా ఉన్నాడని చెప్పి ఆయనను అందరూ అసహించుకొని, ఆ రోజుల్లో బాగా ఈ వివక్షత ఉండేది బాగా. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని, లేకపోతే కుల వివక్షత బాగా ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎవరు ఏం పెట్టట్లేదు. ఒక ఇంటి దగ్గర, అరుగు దగ్గర కూర్చొని అలా ఉండిపోయాడు, సమస్యలు పోతుంటే అప్పుడు ఆ ఇంట్లో అమ్మ చూసి, అంటే ఆకలి అన్నాడట. సో ఆమె హంగ్రీ అంటున్నాడు. ఆయన ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. సో ఆ అమ్మ సరే ఆకలి అని గ్రహించి, కడుపు పట్టుకుని ఇలా ఉన్నాడు కదా, ఆకలి అని గ్రహించి ఆవిడ తెలుగులో అంటుందంట, నిన్నటిది మిగిలిపోయిన అంబలుంది తాగుతావా అని అడిగిందంట. నిన్నటిది మిగిలిపోయిన అంబలుంది తాగుతావా అన్నదట. అంటే ఆయనకి ఏం అర్థం కాదు అని బొర్రపోయాడట. ఆవిడ వెళ్ళి ఆ గిన్నెతో అంబలు తీసుకొచ్చిందంట. అది నిన్నటిదే. ఆ అంబలు తీసుకొచ్చి మరి ఇలా అలా చూస్తుందంట. నీ దగ్గర ఏమైనా ఉందా వేయడానికి అంటుందంట. ఏం లేకపోతే ఆమె ఏం చేయదు, తన పాత్ర అయితే ఇవ్వదు. తన పాత్ర ఇవ్వటానికి ఇష్టం లేదు. చేతితో పట్టుకుంది. ఏదైనా ఉంటే పట్టు అంటుంది. వీడికి అర్థం అవట్లేదు. ఏం లేదు ఆయన దగ్గర, ఏం లేదు. లోపట ఆకలి దట్టంగా ఉంది. ఆమె చేతిలో ఆ ఆకలి తీర్చే పదార్థం ఉంది, కానీ పట్టుకోవటానికి ఏం లేదు, పాత్ర లేదు. ఏం చేయాలో తెలియట్లేదు పాపం ఆయనకి. ఏం చేయాలి, ఇలా చూస్తుంటే తల మీద ఆ టోపీ తీసేలాగా ఆ టోపీలో పోసింది అంబలు. టోపీలో పోస్తే అది పక్కకు పట్టుకెళ్ళిపోయి, అదే ఆకలితో ఉన్నాడు బాగా. సువార్త కొరకు ప్రకటించుకొని, దేవుని దగ్గర సువార్త కొరకు నిర్ణయించుకొని ఆ అంబలి తాగుతున్నాడు. ఆయన వెనక్కి కనుక ఒకసారి వెళ్ళాడు అనుకోండి, ఆయన యూనివర్సిటీలోకి వస్తుంటే స్టూడెంట్స్ అందరూ పరిగెత్తేవారు, గౌరవించేవారు. ఒక గొప్ప ప్రొఫెసర్, చాలా ధనవంతుడు, చాలా ఒక మంచి పెద్ద ఇల్లు కలిగి, ఇంట్లో ఎంతోమంది పనివారు కలిగి, ఎన్నో ఆస్తిపాస్తులు కలిగినటువంటి ఆయన ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేసి, ప్రభు నిమిత్తము సువార్త కొరకు ఆయన ఎన్నుకొని ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే, ఒక తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆ గ్రామాన్ని అంతా రక్షించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని సంవత్సరాలకి గ్రామం అంతా రక్షించబడింది ఆయన సువార్త వలన. ఈరోజు గమనించండి, దేవుడు నిన్ను ఎందుకున్నాడంటే నీ ద్వారా ఇంకొకరిని రక్షించడానికి. నీకెందుకు ఈ మనశ్శాంతి ఇచ్చాడంటే, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని కలిగించడానికి.
నీకెందుకు ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడంటే ఆశీర్వాదాలు లేని వాళ్ళకి నీవు రోల్ మోడల్గా ఉండి వాళ్ళకి ఆశీర్వాదాలు కలిగించడానికి. సువార్తన చేస్తాను ప్రభువా అని నిర్ణయించుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాను.